ఎదుటే కన్న కొడుకులు నేల కొరుగుతుంటే ఆ తండ్రి గుండె ఎంత రోధించి ఉంటుంది. గొంతు ఎండిపోతున్నా, శత్రువులు చుట్టుముడుతున్నా ధర్మం కోసం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టని ఆ వీరుడి సంకల్పం ఎలాంటిది. 14 శతాబ్దాల క్రితం కర్బల మైదానంలో జరిగిన ఆ ఘోర కలియుగం కేవలం ఒక యుద్ధం కాదు, అన్యాయంపై న్యాయం సాధించిన అమర విజయం. అది ప్రవక్త మహమ్మద్ ప్రాణంగా ప్రేమించిన ఆయన మనవడు అల్ హుసైన్ త్యాగ నీరతికి అద్దం పట్టే హృదయ విదారక గాథ ఇది. అంతిమ విజేత అల్ హుసైన్. స్టోరీ రైటర్ జైముద్దీన్. సుగంధ పుష్పాలు పరలోక నేతలు. అది ప్రవక్త మహమ్మద్ నివాసం. 2 ముద్దుల మనవళ్ళు అల్ హసన్ అల్ హుసైన్లతో ప్రవక్త గడిపే క్షణాల్లో ఆ ఇంట ఎప్పుడూ పండగ వాతావరణాన్ని తెచ్చేవి. వారిని చూస్తూ ఆయన మురిసిపోయేవారు. ఈ లోకంలో నాకున్న 2 సుగంధ తులసి పువ్వులు రెహనతైన్ వీరే అని ప్రవక్త ఎంతో హృదయంగా చెప్పేవారు. వారిని ఎత్తుకొని ముద్దాడి భుజాలపై ఎక్కించుకొని ఆడుకునేవారు. కేవలం తాతగా ప్రేమించడమే కాదు, వీరిద్దరూ స్వర్గంలోని యువకులకు నాయకులు అని వారి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భవిష్యత్తును ప్రవక్త ముందే ప్రకటించారు. అన్నా అల్ హసన్ ప్రవక్తలాగే ప్రశాంతతకు, శాంతి చర్చలకు మారుపేరైతే, తమ్ముడు అల్ హుసైన్ ప్రవక్త లాంటి బలమైనటువంటి శారీరక దారుఢ్యాన్ని, ఎవరికి లొంగని ధీరత్వాన్ని, ఎంతో ధైర్యవంతమైనటువంటి గుండెను పురికిపుచ్చుకున్నారు. ముందే తెలిసిన పెను విషాదం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు దేవదూత జిబ్రీల్ గాబ్రియేల్ ప్రవక్త వద్దకు ఒక దైవ సందేశాన్ని తెచ్చారు. ఆ సందేశం వినగానే ప్రవక్త కళ్ళు చెమర్చాయి. మీ స్వంత సమాజానికి చెందిన వారే మీ ముద్దుల మనవడు హుసైన్ను దారుణంగా చంపుతారు అనేది ఆ సందేశ సారాంశం. అంతేకాదు, హుసైన్ రక్తం చిందించబడే కర్బలా మైదానానికి సంబంధించిన ఎర్రటి మట్టిని కూడా జిబ్రీల్ ప్రవక్తకు చూపించారు. భవిష్యత్తులో రాబోయే ఈ మహా విషాదాన్ని హృదయంలో మోస్తూ కూడా ప్రవక్త ఎప్పుడూ అధైర్యపడలేదు. సమాజ శ్రేయస్సు కోసం ఆశావాదంతో ముందుకు సాగారు. రేగిన రాజకీయ తుఫాను అజ్రీశకం 60లో ముఆవియా మరణం తర్వాత ఇస్లామిక్ సామ్రాజ్యంలో పెద్ద సంక్షోభం తలెత్తింది. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి సంప్రదింపులతో షూరా జరగాల్సిన అధికార మార్పిడి కాస్త మహావియా కొడుకు యాజిద్ చేతుల్లోకి వారసత్వంగా వెళ్ళింది. క్రూరుడైన యాజిద్ రాజరికాన్ని, అన్యాయాన్ని ప్రవక్త ముఖ్య అనుచరులైన అల్ హుసైన్, అబ్దుల్లా ఇబ్న్ అల్ జుబైర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ అక్రమ వ్యవస్థకు లొంగిపోయేది లేదు, బయాత్ విధేయత ప్రమాణం చేసేది లేదని తేల్చి చెప్తూ వారు మదీనాను వదిలి పవిత్ర మక్కా నగరానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కుఫా ఇరాక్ ప్రజల నుంచి హుసైన్కు వందలాది ఉత్తరాలు వచ్చాయి. యజీద్ దౌర్జన్యాల నుండి మమ్మల్ని రక్షించండి, మీకు అండగా మేముంటామంటూ కుఫా వాసులు హుసైన్ను వేడుకున్నారు. కన్నీటి విన్నపాలు, కదిలిన పాదం. కుఫా ప్రజల నైజం తెలిపిన పెద్దలు హుసైన్ హితీషులు అబ్దుల్లా ఇబ్ను అబ్బాస్, అబ్దుల్లా ఇబ్ను ఉమర్ వంటి వారు కన్నీరు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళకండి, మీ తండ్రి అలీని, సోదరుడు హసన్ను మోసం చేసినట్టే మిమ్మల్ని కూడా మోసం చేస్తారని బ్రతిమాలారు. కానీ ఆర్తుల పిలుపును విస్మరించడం హుసైన్ తత్వానికి విరుద్ధం. పైగా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మక్కా పవిత్రత చెడిపోతుందని, నా రక్తం మక్కా వెలుపలే చిందించబడిన పర్లేదు, కానీ పవిత్ర హరం సరిహద్దుల్లో రక్తం చిందించబడకూడదు అని చెప్తూ ఆయన ఇరాక్ వైపు అడుగులు వేశారు. నమ్మక ద్రోహం, కర్బల కష్టాలు. పరిస్థితిని తెలుసుకోవడానికి హుసైన్ తన బంధువు ముస్లిం ఇబ్ను అఖిల్ను కుఫాకు పంపారు. మొదట 12,000 మంది మద్దతు ఇచ్చినట్టు కనిపించిన యజీద్ గవర్నర్ ఇబ్ను జియాద్ రాకతో సీన్ రివర్స్ అయ్యింది. బెదిరింపులు, లంచాలకు లొంగిపోయిన కుఫా ప్రజలు రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించారు. ముస్లిం ఇబ్ను అఖిల్ను ఒంటరిని చేసి దారుణంగా చంపేశారు. ఈ ద్రోహం తెలియని అల్ హుసైన్ కేవలం 73 మంది యోధులు, కొంతమంది మహిళలు, చిన్న పిల్లలతో కూడిన ఒక చిన్న కుటుంబంతో ఇరాక్ సరిహద్దుకు చేరుకున్నారు. ఆ ప్రాంతం పేరు వినగానే హుసైన్ గుండె బరువెక్కింది. దాని పేరు కర్బలా. అంటే తీవ్రమైన బాధ, ఆవేదన. కర్బలా. అక్కడ ఉమర్ ఇబ్ను సద్ నాయకత్వంలోని 5,000 మంది శత్రు సైన్యం ఈ చిన్న కుటుంబాన్ని చుట్టుముట్టింది. రక్తపాతాన్ని ఆపడానికి హుసైన్ 3 ప్రత్యామ్నాయాలు ఇచ్చారు. కానీ క్రూర గవర్నర్ ఇబ్ను జియాద్ మాత్రం గొలుసులతో బంధించి అవమానకరంగా లొంగిపోవాల్సిందని హుకుం జారీ చేశాడు. ఆత్మగౌరవమే శ్వాసగా బతికే హుసైన్ అందుకు నిరాకరించారు. అసురా రక్తం, అమర విజయం. మొహరం 10వ రోజు దాన్నే అసురా అంటారు. రాత్రంతా దైవ ప్రార్థనలో గడిపిన ఆ 73 మంది వీరులు మరుసటి రోజు ఆకలి దప్పులతో అలమటించారు. శత్రు సైన్యం వారికి నీటి చుక్క కూడా అందకుండా నదిని బంధించింది. ఎండ వేడిమి, దారుణమైన దాహం అయినా వెనుకడుగు వెయ్యలేదు.
హుసైన్ కళ్ళెదుటి ఆయన సోదరులు బజ్జనులు చివరకు కన్న కొడుకులు ఒక్కొక్కరుగా ప్రాణాలు విడిచారు. చివరి క్షణంలో ఒంటరైన హుసైన్ విరోచితంగా పోరాడుతూ 34 కత్తిపోట్లతో నేలకొరిగారు. షిమర్ అనే దుర్మార్గుడు ఆయన శిరేచ్ఛేదం చేశాడు. భావ్య ప్రపంచానికి ఇది ఒక ఘోరమైన ఓటమిలా కనిపించవచ్చు, కానీ చరిత్ర పుటల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విజయం. ప్రాణాలు కాపాడుకోవడం కోసం అల్ హుసైన్ ఎక్కడ తన సిద్ధాంతాలను, సత్యాన్ని, ధర్మాన్ని వదులుకుంది. దుర్మార్గులు మనిషి శరీరాన్ని చంపగలరేమో, కానీ ధర్మబద్ధమైనటువంటి ఆత్మను న్యాయం కోసం నిలిచే ఒక శాస్త్ర వారసత్వాన్ని ఎప్పటికీ అంతం చేయలేరు అని ప్రపంచానికి చాటి చెప్పిన అమరగాథ ఇది. ఈ త్యాగం ఎప్పటికీ సజీవం. అల్ హుసైన్ ఎప్పటికీ అమరుడు.